నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ మరియు లైఫ్ కోచ్ ఆర్వి సుధా గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం, మార్చి నెల వస్తుంది కదా, సో మార్చి నెలలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? తప్పక అది చూద్దాము. అంతకన్నా ముందు ఎప్పుడు మనం మాట్లాడుకుంటాం, గోచారం మాట్లాడుకుంటాం. అంటే గోచారం అంటే ఏంటంటే ప్లానెట్స్ ఒక చోట ఉండవు. అందరికీ ముందు నుంచి నేను అదే చెప్తూ ఉంటాను. అంటే తిరుగుతూనే ఉంటాయి, అంటే స్టేషనరీ కాదు. మనం పుట్టినప్పుడు మాత్రం అవి అక్కడ ఉన్నాయని ఆ ప్రింట్ తీసి మనం చూసుకుని దాన్ని బట్టి ప్రెడిక్షన్స్ ఇస్తాం. ఏదైనా మనం ఎప్పుడైనా రాశి ఫలితాలు మాట్లాడుకోవాలి అంటే తప్పక ఏంటంటే గోచారం చూసుకోవాలి. అండ్ ఎప్పటికైనా సరే 3, 6, 11 అంటే ఏంటంటే ఒక రాశి నుంచి 3, 6, 11 ఇంట్లోకి ఎప్పుడైనా గోచారం జరుగుతుంది, ఎనీ ప్లానెట్ గోచారం జరుగుతుంది అంటే కనుక తప్పక అది బాగుంటుందని చెప్తూ ఉంటారు. కానీ ఎప్పటికైనా సరే ఇదంతా ఏంటంటే మిశ్రమ ఫలితాలే చెప్తాయి. అండ్ ఆల్సో ఎప్పటికైనా మనం చూడవలసింది ఏంటంటే ఎవరి జాతక రీత్యా మన పరిహారాలు చెప్పడం కానీ ప్రెడిక్షన్ ఇవ్వడం కానీ చేస్తే కనుక అది కరెక్ట్గా ఉంటుంది. ఇదేంటంటే మనం ఎప్పటికైనా సరే జనరల్గా మాట్లాడుకుంటూ ఉంటాము, అంటే రాశి వారిగానే మాట్లాడుకోగలం. జాతకం వచ్చినప్పుడు అది డిఫరెంట్గా ఉంటుంది ప్రెడిక్షన్స్. సో ఎప్పటికైనా జాతక రీత్యా ఇందాక చెప్పినట్టు జాతక రీత్యా పరిహారాలు చేస్తే కనుక తప్పక వాళ్ళు ఏంటంటే వాళ్ళ లైఫ్ గోల్ కానీ వాళ్ళు అనుకున్నది కానీ సాధించడం అనేది ఉంటుంది. ఎందుకంటే జాతకం ఒక్కసారి చూస్తే లైఫ్ అంతా అలాగే ఉంటుందని చెప్పలేము, అది మారుతూ ఉంటుంది. కనుక తప్పక ఏ పద్ధతి అంటే ఏ టైం వచ్చినప్పుడు దాని పరిహారాలు చేయడం అనేది మంచిదన్నమాట. సో జనరల్గా మనం మార్చ్లో ఇప్పుడు గోచారం అనేది చూద్దాం. అంటే ప్లానెట్స్, అన్ని ప్లానెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాము. ఎప్పుడులాగే శనీశ్వరుడితో మొదలెడుతున్నాను. శనీశ్వరుడేమో మనకి మీనరాశిలో ఉన్నారు. అలాగే జూపిటర్ అంటే ఏంటి, మనకి నెక్స్ట్ బలమైన ఒక గ్రహం మనం చెప్పాలి అంటే అన్నీ మంచి చేసే ఒక గ్రహం అంటే మనం గురు గ్రహం చెప్పుకుంటాము. గురువు ఏమో ప్రస్తుతం ఏంటంటే మిథునంలో ఉన్నారు. ఆయన కూడా రిట్రోగ్రేషన్లో ఉన్నారు. ఆయన మార్చ్ 11th డైరెక్ట్ అవుతున్నారు అనమాట. సో ఈ నెలంతా అక్కడే ఉంటారు. తర్వాత రాహుకేతువులు మనం చూసాము అంటే కుంభంలో రాహు, అలాగే ఏంటంటే సింహంలో కేతు ఉన్నారు. అండ్ మనం మాట్లాడుకున్నాం కూడా ప్రీవియస్ మంత్ మనం ఏంటంటే కుంభంలోనే అన్ని ప్లానెట్స్ కలయిక అంటే పంచగ్రహ కూటమి జరిగింది అని మాట్లాడుకుంటూ ఉన్నాం. సో అన్ని గ్రహాలు ప్రస్తుతం ఏంటంటే మనకి కుంభంలోనే ఉన్నాయన్నమాట. అంటే మెర్కురీ ఏంటంటే మనకి రిట్రోగ్రేషన్లో ఉన్నారు. ఆయన డైరెక్ట్ ఏమో 21st మార్చ్కి అవుతున్నారు, ఆయన కుంభంలోనే ఉన్నారు. అలాగే మనం చూసాము అంటే వీనస్ అంటే శుక్రుడు ఏంటంటే 2nd మార్చ్కి ఏంటంటే మనకి మీనానికి వెళ్తున్నారు. సో శనితో సంబంధం వస్తుంది. అలాగే ఏంటంటే ఉచ్చ స్థితి అనేది వస్తుంది అంటే మనకి శుక్రుడికి. అలాగే మనం మార్చ్ చూసామంటే ఆయన కంబషన్లో ఉన్నారు. అంటే కంబషన్ అంటే ఏంటి, అసలు సన్తో కలిసి ఉంటే అంటే సూర్యుడితో కలిసి ఉంటే కంబషన్ అంటాం. అంటే ఏంటి, కొంచెం స్తంభించిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎక్కువ మనకి ఏంటంటే ముందుకెళ్ళే ఛాన్సెస్ అనేవి తక్కువ ఉంటాయి. అంటే ఏంటి, మార్స్ ఎనర్జీ అనేది తక్కువ ఉంటుంది. కంబషన్ అయినప్పుడు సన్ ఎనర్జీ అనేది పైకి వెళ్తుంది అని చెప్పడానికి కంబషన్ మనం చెప్పుకుంటున్నాం. ఆయన కూడా ఏంటంటే కంబషన్ నుంచి ఈ మంత్ బయటకు వస్తున్నారు. అలాగే నెక్స్ట్ మనం చూసాము అంటే సన్ ఏంటంటే మనకి మార్చ్ 15th మీనానికి వెళ్తున్నారు అనమాట. ఇది గ్రహస్థితి. అంటే మనం అన్ని ప్లానెట్స్ కవర్ చేసాం. మనకు తెలిసిందే ఏంటంటే చంద్రుడు 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు, 2.5 రోజులకి. సో ఇవన్నీ ఏంటంటే ఈ ప్లానెట్స్ కలిసినప్పుడు అంటే ఏంటంటే కలయిక ఉన్నప్పుడు కొన్ని యోగాలు అనేవి ఉంటూ ఉంటాయి అన్నమాట. సో దాని ప్రకారం మనం చూసామంటే 12 రాసుల వారికి, కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వారికి అంత బాగుంటుంది అనమాట. సో ఏదైనప్పటికీ మిశ్రమ ఫలితాలు ఎక్కువ ఉంటాయి. మేడం, ఈ మార్చి నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? వృషభ రాశి వాళ్ళు మాత్రం అదృష్టవంతులనే చెప్పాలి. ఎందుకంటే మనకి ఈ రాశికి అధిపత్యమే ఎగ్జాల్టేషన్ పొజిషన్కి వస్తున్నారు. అది 2వ తారీఖే, మార్చ్ 2కి. సో ఈ నెలంతా ఏంటంటే వాళ్ళు అనుకున్నది తప్పక ఏంటంటే సాధిస్తారు. హ్యాపీ మంత్ కింద ఉంటుంది అనేది మనకి కనిపిస్తోంది. అదొకటి కాకుండా మనం చూసాము అంటే 10th లార్డ్ ఏమో సెకండ్ హౌస్లో ఉన్నారు. అంటే జూపిటర్ ఆయన కూడా రిట్రోగ్రేషన్ నుంచి డైరెక్ట్ అవుతున్నారు. సో తప్పక వీళ్ళకి సేవింగ్స్ అనేది ఎక్కువ అవుతాయి. ఇన్వెస్ట్మెంట్స్, ఆ సేవింగ్స్ కూడా వాళ్ళు ఏంటంటే ఇన్వెస్ట్ చేసే ఒక పద్ధతి అనేది వస్తుందన్నమాట. అంటే ఏంటి, వాళ్ళకి రాబడి అనేది ఎక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ ఏంటంటే బిజినెస్ పీపుల్కి కూడా చాలా బాగుంటుందన్నమాట. సో 11th లార్డ్ ఏంటంటే మనకి సెకండ్ హౌస్లో ఉన్నారు. సో తప్పక జూపిటర్ సెకండ్ హౌస్లో ఉన్నారు కనుక లాభం అనేది వీళ్ళకి చాలా బాగా చేకూరుతుందన్నమాట. అదొకటి కాకుండా మనం చూసాము అంటే 10th లార్డ్ 11th ఉన్నారు. సో తప్పక అటు కెరియర్ పాత్లో కూడా మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే దాంట్లో కూడా లాభం వచ్చే ఛాన్సెస్ అంటే ఏంటి, ప్రమోషన్ వచ్చే సూచనలు, లేకపోతే
ఉద్యోగ మార్పిడు అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది. అంటే ఏంటి, ఇంకో ఉద్యోగం చూసుకుని దీనికన్నా ఎక్కువ రాబడి వచ్చే ఉద్యోగం చూసుకుని వెళ్ళడం అనేది మనకి కనిపిస్తుంది అనమాట. సో తప్పక ఈ నెల అంతా వీళ్ళు ఎంజాయ్ చేస్తారు, చాలా బాగుంటుంది, సేవింగ్స్ కూడా ఉంటాయి. అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళకి అందరు మన్నన పొందడం కానీ వాళ్ళ టైంకి అన్నీ కంప్లీట్ చేయడం కానీ మన కెరియర్ పాత్లో కనిపిస్తోంది. అదొకటి కాకుండాను మనకి బిజినెస్ పీపుల్కి తప్పక బిజినెస్ అనేది విస్తరిస్తుంది. ఎస్పెషలీ మన ఫుడ్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి, ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి తప్పక మంచి ప్రాజెక్ట్స్ చేసి పైకి రావడం అనేది మనకు కనిపిస్తుంది. అంటే ప్రాజెక్ట్స్ ఇప్పుడే కంప్లీట్ కావు, కానీ మంచి ప్రాజెక్ట్స్లో వాళ్ళు పాల్గొనడం అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది. ఏదైనప్పటికీ వీళ్ళకి ఖర్చు ఉన్నప్పటికీను శుభ ఖర్చులు అనేవి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇంట్లో తప్పక శుభకార్యాలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళకి కూడా మంచి సూచనలు కనిపిస్తున్నాయి, మంచి వార్త వినే ఛాన్సెస్ మనకి కనిపిస్తోంది. తప్పక ఏంటంటే మ్యారేజ్ అంటే పెళ్ళి చేయడం కానీ, లేకపోతే ఇంట్లో వాళ్ళ పిల్లలకి, లేకపోతే ఈ రాశిలో ఉన్న వాళ్ళు ఇప్పుడే పెళ్ళిడు వచ్చిన వాళ్ళు ఉంటే కనుక తప్పక మంచి సంబంధాలు వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ఏదైనప్పటికీ ఈ మంత్ అంతా వీళ్ళకి బంధుమిత్రుల కలయిక ఉంటుంది, ఎంజాయ్ చేసే ఒక మంత్ కింద మనం చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో కెరియర్ పాత్లో కూడా విస్తరింపు అనేది ఎక్కువ కనిపిస్తోంది. అండ్ హెల్త్ రీత్యా కూడా కొంతవరకు వీళ్ళకి బాగానే ఉంటుంది. అండ్ ఆల్సో మ్యారిటల్ లైఫ్లో కూడాను, లేకపోతే లవ్ రిలేషన్షిప్లో కూడాను తప్పక కొంతవరకు సన్నిహితం అంటే ఏంటి, అండర్స్టాండింగ్ నేచర్, ఒకరికొకళ్ళు మాట్లాడుకుని అండర్స్టాండింగ్ నేచర్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. సో ఆల్మోస్ట్ వీళ్ళకి బాగుంది కాబట్టి ఇంకా బాగుండాలంటే ఎలాంటి పరిహారాలు చేయాలి మ్యామ్? తప్పక ఏంటంటే లక్ష్మీదేవికి, అంటే లక్ష్మీ గణపతి మనం చెప్పేది అదొకటి, నవగ్రహ స్తోత్రాలు ఎవ్రీడే వినడం కానీ, స్మరించుకోవడం కానీ, లేకపోతే నవగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయడం కానీ, ఎస్పెషలీ ఫ్రైడే చేయడం అనేది చాలా మంచిది. లక్ష్మీదేవికి మాత్రం తప్పక ఏంటంటే తెల్ల కలువ పూలు అంటూ ఉంటాం కదా, ఆ పువ్వులతో పూజ చేయడం మంచిదన్నమాట. సింపుల్ ఒక అష్టోత్తరం చేసుకోండి, చాలా చాలా మంచిది. పొద్దున్న లేవగానే లక్ష్మీదేవిని తలుచుకోవడం అనేది ఇంకా ఇంపార్టెంట్. ఏదైనప్పటికీ ఆధ్యాత్మికంగా కొంచెం గ్రోత్ కూడా మనకి కనిపిస్తుంది కనుక తప్పక వీళ్ళకి ఏంటంటే ఈ నెల ఇంకా బాగుంటుంది ఈ పరిహారాలని చేసుకుంటే. మన రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు నవముఖి రుద్రాక్ష వేసుకోవడం చాలా చాలా మంచిది. ఎందుకంటే మనకి స్ట్రెంగ్త్ కావాలి, ఏదైనా చేయాలి అంటే, ఇంకా బాగా చేయాలి అంటే కూడా మనకి ఆ పుష్ కావాలి అంటే నవముఖి అనేది మనకి ఇస్తుంది అనమాట. తప్పక ఏంటంటే పంచముఖి రుద్రాక్షతోటి జపం చేసుకోవడం కానీ, పూజ చేసుకోవడం కానీ ఇంకా చాలా మంచిది. ఏదైనప్పటికీ జాతక రీత్యా ప్రిస్క్రైబ్ చేయడం, రుద్రాక్ష ప్రిస్క్రైబ్ చేయడం అనేది ఎప్పటికైనా మనం ఆత్మైతే అంటే ఏంటి అది బెటరు. వాళ్ళు కూడా వేసుకుంటే ఇంకా వాళ్ళకి రిజల్ట్స్ బాగుంటాయి, మంచి రిజల్ట్స్ ఇస్తాయి కనుక తప్పక జాతక పరిశీలించుకోవడం అనేది ఫస్ట్ స్టెప్ అన్నమాట.